అదేవిధంగా మా భీమవరం ఎస్డిపిఓ గారి సూచనల మేరకు 3 పోలీస్ స్టేషన్లో అంటే ఆకువీడు సర్కిల్లో ఉన్న 3 పోలీస్ స్టేషన్ ఆకువీడు ఉండి కాళ్ళ 3 పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్న రౌడీ షీటర్స్కి అంటే షీట్ హోల్డర్స్ అంటే వీరికి బ్యాడ్ హిస్టరీ ఉన్న వ్యక్తులు అన్నమాట. ఈ షీటర్స్కి అదేవిధంగా సస్పెక్ట్ షీట్స్ దొంగతనం కేసుల్లో ఉండి షీట్లు ఓపెన్ చేసుకున్న వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఉమ్మడిగా ఈరోజు ఆకువీడు సర్కిల్లో కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు సత్ప్రవర్తనతో మెరుగేటట్టు సమాజంలో వాళ్ళు ఎటువంటి కడిల్స్ క్రియేట్ చేయకుండా ఎవరికి ఇబ్బందులు లేకుండా పబ్లిక్కి మెయిన్ కామన్ పబ్లిక్కి ఎటువంటి అంతరాయం కలిగించకుండా ఉండేందుకు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది. వాళ్ళ సత్ప్రవర్తనతో మెరిగితే మా వరంగా కూడా మంచిగా ఉంటామని, లేదంటే వాళ్ళ పరంగా వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు ఏవైతే ఉన్నాయో అన్నీ చేయడం జరుగుతుందని చెప్పాము. అంతేగాని వాళ్ళ పరిధి మీరి వాళ్ళు లైన్స్ క్రాస్ చేయగానే ముందుకు వస్తే వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టడానికి కూడా వెనకాడమని వాళ్ళకి క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ మూలంగా ప్రజలందరికీ తెలియజేసింది ఏంటంటే మీరు కూడా పబ్లిక్ కూడా మీకు ఏమైనా సమస్య ఉంది, మీకు ఎవరికైనా న్యూసెన్స్ ఉంది, లేదా ఎవరి ఇబ్బంది వస్తుంది మీకు షీటర్స్ వల్ల కానీ నైట్ టైం కానీ లేదా ఎక్కడ ఖాళీ చేయరు కానీ మీరు నిర్మమాటంగా ఎస్ఐకి ఫోన్ చేయొచ్చు, లేదా నాకు ఫోన్ చేయొచ్చు, లేదా 112 కలిగి చేసిన పోలీసు తక్షణమే స్పందించి మీకు ఎటువంటి అంతరాయం లేకుండా మీకు ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత పోలీసు కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా సహకరించాలి అనేసి అందరికీ కూడా తెలియజేసుకుంటాం. ఆకువీడు 17 మంది అండి, ఉండిలో 22 మంది అండి, కాల్లో 11 మంది అండి. దీనిలో కొంతమంది జైల్లో ఉన్నారు. మొత్తం ఇందులోని ఈ రోజు మనకు హాజరైంది 30 మంది.